హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన లావణ్య మేడం రావులపాలెం నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఓంకార శివ ధ్యాన శివోహం మాస్టర్స్. ఓంకారం ధ్యాన శివోహం మాస్టర్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు లావణ్య, మాది రావులపాలెం. నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఫర్ యూ ఛానల్ వాళ్ళకి, నా తోటి ఆత్మజ్ఞానులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ముందుగా నాకు ఈ ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి, నా ఫ్రెండ్ ద్వారా వచ్చేవండి ఆశ కూడా నాకు ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తనకి కూడా ముందుగా మనం ప్రాణాయామం చేసుకుని, ఆ తర్వాత ఓం చాటింగ్ చెప్పుకుని, ఆ తర్వాత కాంతి ధ్యానం చేసుకున్నాం మేడం. ముందుగా ప్రతి ఒక్కళ్ళు కూడా వేళల్లో వేలు పెట్టుకుని, కళ్ళు రెండు మూసుకుని, కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని, సుఖాసనంలో ఎవరు ఎలా కూర్చోగలిగితే అలా, సోఫాలో కూర్చోగలిగిన వాళ్ళు సోఫాలో కూర్చోవచ్చు, కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చు. చక్కగా కూర్చుని వెన్ను నిటారుగా పెట్టుకుని ఒక 11 సార్లు శ్వాసని పూర్తిగా లోపలికి పీలుస్తూ గాలిని బయటికి వదులుదాం. ముందుగా శ్వాసని పూర్తిగా లోపలికి తీసుకోండి మాస్టర్స్. పొట్ట నిండా గాలి తీసుకోవాలి, పొట్ట ఎదరకు రావాలి. పొట్ట మీద చేయి పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. పొట్ట నిండా శ్వాస తీసుకుని పొట్ట లోపలికి వెళ్ళేలాగా శ్వాసను బయటకు విడిచిపెట్టాలి. అలా 11 టైమ్స్ చేద్దాం మాస్టర్స్. పొట్ట నిండా గాలి తీసుకుందాం, పూర్తిగా శ్వాస విడిచిపెడదాం. ఇలా 11 టైమ్స్ చేద్దాం మాస్టర్స్. పొట్ట నిండా గాలి తీసుకుని పూర్తిగా మన గాలి విడిచిపెడదాం. బయట ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన శరీరం అంతా నిండుతున్నట్టు, మన లోపల ఉన్న నెగిటివ్ ఏదైతే ఉన్నాయో, అంటే భయాలు, ఆందోళనలు, టెన్షన్స్, ఇవన్నీ మనం బయటకు రిలీజ్ చేస్తున్నట్టు కూడా అలా ఊహించుకుంటూ చేసుకోవచ్చు. పొట్ట నిండా శ్వాసను తీసుకుందాం. పూర్తిగా విడిచిపెడదాం. ఇలా 11 టైమ్స్ చేసుకుని ఇప్పుడు అందరూ అలాగే కళ్ళు మూసుకొని కూర్చొని ఓం చాటింగ్ చెప్పుకుందాం. మన అందరిలోనే ఉన్న ఓంకారాన్ని ఈ విశ్వమంతా నిండి ఉన్న ఓంకారంతో కనెక్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈ విశ్వం అంతా కూడా ఓంకారం నుంచే ఉద్భవించింది. సో మనం ఈ విశ్వానికి కనెక్ట్ అవ్వాలన్నా ఒక సంకల్పం ద్వారా అన్నా కనెక్ట్ అవ్వచ్చు, లేదా ఇలా ఓం చాటింగ్ చెప్పుకుంటూ దాని ద్వారా అయినా సరే మనం కనెక్ట్ అవ్వచ్చు. మనం ఈ ధ్యానం చేసుకోవడం వల్ల చక్కగా శూన్య స్థితిలోకి వెళ్ళి ఎంతో అద్భుతమైన ధ్యానాన్ని చేసుకోగలుగుతాం మాస్టర్స్. ముందుగా ప్రతిరోజు కూడా ఇలా ప్రాణాయామం చేసుకుంటూ తర్వాత ఓం చాటింగ్ చెప్పుకుందాం ఒక 11 టైమ్స్. ఆజ్ఞా చక్రం దగ్గరే దృష్టి పెట్టండి మాస్టర్స్ అందరూ.
అందరూ కూడా వెన్నుపూసను అలా స్ట్రైట్ గానే ఉంచి చక్కగా శ్వాసని గమనిస్తూ కేచరి ముద్రను పెట్టుకుందాం మాస్టర్స్. అది ఆలోచన లేని స్థితిలోకి మన అందరినీ తొందరగా తీసుకువెళ్తుంది. నాలికని వెనక్కి ఫోల్డ్ చేసి అంగట్లోకి ఎంత వరకు మీరు బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేస్తూ శ్వాసనే గమనిద్దాం. నేను కాంతిని ఇన్వైట్ చేస్తూ ఉంటాను. అది మీరు ఏ పాటల్లో అయితే ఇన్వైట్ చేస్తున్నానో అట్లా అక్కడ కాంతిని వస్తున్నట్టుగా, అక్కడ మనకైనా ప్రాబ్లం ఉంటే అదంతా హీల్ అవుతున్నట్టుగా ఊహించుకుంటూ ఈ ధ్యానాన్ని కొనసాగిద్దాం. ముందుగా ఈ విశ్వమంతా నిండి ఉన్న ప్రాణశక్తిని గమనిద్దాం. ఎంతో అద్భుతమైన ఎనర్జీ ఈ విశ్వం అంతా నిండి ఉంది మాస్టర్స్. మనం దీన్ని ఎప్పుడు గమనించలేదు, పట్టించుకోలేదు. పశువులు, పక్షులు, మొక్కలు ఇవన్నీ కూడా ఆ ప్రాణశక్తిని తీసుకుంటూ చక్కగా ఎంతో ఆనందంగా అద్భుతంగా అవి జీవిస్తున్నాయి. కానీ ఒక్క మనిషి మాత్రం ఈ విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని గమనించలేకపోతున్నాడు. అందుకే అనారోగ్యాలు పాలవుతున్నాడు. సో మనకి ఈ ధ్యాన పరిచయం ద్వారా, పత్రిజీ ద్వారా మనం ఈ ధ్యానాన్ని తెలుసుకున్నాము. సో విశ్వమంతా నిండి ఉన్న ప్రాణశక్తిని ఆలోచన లేని స్థితిలో ప్రశాంతంగా మన శరీరం అంతా నింపుకుందాం మాస్టర్స్. ఎన్నో ఎన్నో లోకాలు ఉన్నాయి. అందులో కాంతి లోకం కూడా ఒకటి. కాంతి లోకాల్లో నుంచి మనందరం భూమి మీదకి వచ్చి జన్మ తీసుకున్నాం. సో మళ్ళా మనం చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ఈ కాంతిని ఇన్వైట్ చేస్తూ మన శరీరం అంతా నింపుకుంటూ మన ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేస్తూ ఈ కాంతి ధ్యానం ద్వారా మన ఆత్మని ఇంకా ఎంతో ఉద్ధరించుకోగలుగుతాం. మన గత జన్మ కర్మల్ని కూడా దగ్ధం చేసుకోగలుగుతాం. సో ప్రతి ఒక్కళ్ళం నిత్యం ఈ కాంతి ధ్యానం సాధన చేసుకోవచ్చు. ఈ విశ్వమంతా నిండి ఉన్న ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన తల భాగం, లోపల ఉన్న మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు, మన సబ్ కాన్షియస్ మైండ్ అదంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టుగా గమనించండి మాస్టర్స్. మన తలలో ఉన్న రూట్స్ అన్నిటికీ కూడా చక్కగా కాంతి స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఒక స్తంభం లాగా ఫోర్స్గా మన తలలోంచి ఆ బ్రహ్మరంధ్రం గుండా ఈ కాంతి ప్రసారం జరుగుతున్నట్టు గమనించండి. తల భాగం అంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతుంది.
అక్కడ ఏమైనా మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా చక్కగా హీలింగ్ అవుతున్నట్టుగా ఊహించుకోండి. ఎన్ని మందులు వాడినా ఈ శరీరం వరకు లోపల ఉన్న మన మిగిలిన 6 శరీరాలు కూడా ఈ కాంతి ధ్యానం ద్వారానే మనకి హీలింగ్ అనేది జరుగుతుంది మాస్టర్స్. సో ప్రతి ఒక్కరు కూడా చక్కగా దీన్ని సద్వినియోగం చేసుకుందాం. పూర్తిగా తల భాగం అంతా కూడా కాంతితో నిండిపోతుంది. సహస్రారం అంతా కూడా కాంతితో నిండిపోతుంది. అక్కడి నుంచి ముదురు భాగం, చాలా మందికి మైగ్రేన్, తలనొప్పి అవన్నీ వస్తూ ఉంటాయి. సైనస్ వల్ల హెడేక్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ అన్ని కంప్లైంట్లకి కూడా చక్కగా ఈ కాంతి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ముదురు భాగం, తల భాగం అంతా కూడా కాంతితో నిండుతున్నట్టుగా ఊహించుకోండి. అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా హీలింగ్ అవుతున్నట్టు, మనకున్న 72,000 నాడిలో కూడా చక్కగా కాంతితో నిండుతున్నట్టుగా అలా ఊహించుకుంటూ ఈ ప్రాసెస్ చేద్దాం. తర్వాత కనుబొమ్మలు, పూర్తిగా కనుబొమ్మలంతా కూడా కాంతితో నిండుతున్నట్టుగా గమనించండి. తర్వాత కళ్ళు, కంటిలోని తెల్లగుడ్డు, నల్లగుడ్డు, ఎన్నో లేయర్స్ ఉంటాయి మాస్టర్స్. మనకి తెలియకుండా మన లోపల శరీరంలో ఎన్నో భాగాలు, ఎంతో అద్భుతమైన సృష్టి మనకి అందించబడింది. భగవంతుడు మనకి ఇంత అద్భుతమైన శరీరాన్ని అందించాడు. దాన్ని మనం సక్రమంగా సద్వినియోగం చేసుకుందాం. కంటిలో ఎంతో సెన్సిటివ్ గా ఉండే నాడులు, నరాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చక్కగా కాంతితో నింపుకుంటూ అవన్నీ కూడా శక్తివంతంగా తయారు చేసుకుందాం. మనం ఉదయం లెగ్సిన కాడి నుంచి కంటితోనే ఎన్నో పనులు చేసుకుంటాం. ఎంతో ఎనర్జీ వేస్ట్ అవుతుంది కళ్ళు తెరిచి ఉంచడం వల్ల. మొబైల్స్ చూడడం, ల్యాప్టాప్ లో వర్క్ చేసుకోవడం, డే అంతా కూడా మనం ఐస్ ఓపెన్ చేసి ఉంచుతాం కాబట్టి ఎంతో ఎనర్జీ కళ్ళ ద్వారా పోతుంది. సో మనం నిత్యం మళ్ళా ఆ ఎనర్జీని మనం నిద్దట్లో సంపాదించుకుంటాం. అదేవిధంగా ధ్యానంలో తక్కువ సమయంలో మనం ఈ ఎనర్జీని తీసుకోవచ్చు. సో పూర్తిగా కంటి లోపల నాడులు, నరాలు అన్నీ కూడా, సెల్స్ అన్నీ కూడా చక్కగా కాంతితో నిండుతున్నట్టుగా గమనించండి. కన్ను రెప్పలు, కనుబొమ్మలు, కన్ను లోపల నాడులు అన్నీ కూడా ఎంతో అద్భుతంగా కాంతి ప్రవాహం జరుగుతూ అవి ఎంతగానో శక్తివంతంగా తయారవుతున్నట్టుగా చక్కగా గమనించుకుంటూ ఊహించుకుంటూ కాంతిని పూర్తిగా నింపుకోండి. మనకి కంటి సమస్యలు ఏమైనా సరే అన్నీ క్లియర్ అవుతున్నట్టుగా, చక్కగా హీల్ అయిపోతున్నట్టు ఊహించుకోండి. మందుల కన్నా ఎక్కువగా మనం కాంతి ద్వారానే మన శరీరాన్ని హీల్ చేసుకోగలం మాస్టర్స్. ఇది ఎంతో అద్భుతమైన, సులభమైన మార్గం. సో కళ్ళు రెండు మూసుకుంటూ రైట్ చేద్దాం. పాప ఉంటుందిగా ఎక్కడ బట్ట ఎవరు మాట్లాడద్దు మాస్టర్స్. పూర్తిగా ధ్యానంలోనే ఉందాం. కళ్ళు రెండు కూడా పూర్తిగా ధ్యానంతో కాంతితో నిండిపోతున్నాయి గమనించండి. మనం ఈ కంటి ద్వారా సరైన దృష్టిని, సరైన జ్ఞానాన్ని అందుకుందాం. మంచిని చూడడం, మంచిని గమనించడం, ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకుందాం మాస్టర్స్. ఈ కళ్ళ ద్వారా మనం ఏదైతే చూస్తామో అదే మన మైండ్ కి అందించడం జరుగుతుంది. సో కంటితో చేసే ప్రతి పని మనం మైండ్ కి అందిస్తాం కాబట్టి ఇక్కడే మనకి చాలా ప్రాసెస్ జరుగుతుంది. అంటే దృష్టి ద్వారానే
మనం మరింత కర్మలు కూడా చేసుకుంటూ ఉంటాం. సో కళ్ళ నిండా పూర్తిగా కాంతిని నింపుకోవడం వల్ల మనకి సరైన దృష్టి, సరైన జ్ఞానం అందుతుంది. పూర్తిగా కళ్ళు రెండు కూడా కాంతితో నిండుతున్నట్టు గమనించండి. తర్వాత చెవులు రెండు కూడా కాంతితో నిండుతున్నట్టు గమనించండి. కర్ణబేరి అనేది సరిగ్గా వినిపించకపోతే ఎంతో ఇబ్బంది పడతారు. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా కాంతి ద్వారా మనం ఏ సమస్యలున్నా హీల్ చేసుకుంటూ, కాంతిని నింపుకుంటూ, అక్కడ ఉన్న నరాలన్నీ కూడా చక్కగా పూర్తిగా స్ట్రాంగ్ గా తయారయ్యేలాగా ఊహించుకుంటూ మనం మరింత కాంతిని చేద్దాం మాస్టర్స్. చెవుల లోపల ఉన్న నాడులన్నీ కూడా చక్కగా చిన్న చిన్న సెల్స్ ఎన్నో ఉంటాయి మాస్టర్స్. ఆ సెల్స్ అన్ని కూడా డైలీ నిత్యం మన బాడీ అంతా కూడా కొత్త సెల్స్ తయారవుతూనే ఉంటాయి మాస్టర్స్. సో ఈ పాత సెల్స్ అన్ని కూడా హీలింగ్ అవుతూ కొత్తవి తయారవుతూ, ఈ మధ్యలో మనం ఎనర్జీని లాస్ చేసుకోవడం వల్ల అలా డిస్టర్బ్ అవుతున్నాం. సో అవన్నిటికీ కూడా చక్కగా ఈ కాంతిని అందిద్దాం. పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. ఈ సైనస్ ఉన్న వాళ్ళకి ఈ ఇయర్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఆ కంప్లైంట్ కూడా చక్కగా తగ్గిపోతుంది ధ్యానం వల్ల. తర్వాత ముక్కు భాగం అంతా కూడా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. సైనస్ ప్రాబ్లం అది కూడా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు మాస్టర్స్. బయట ఈ డస్ట్ వల్ల, పొల్యూషన్ వల్ల, సరికాని ఆహారాలు తీసుకోవడం వల్ల ఎంతో మంది ఎన్నో రకాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ మనం ఈ ధ్యానం ద్వారా ఈ సైనస్ ని, మైగ్రేన్ హెడేక్ ని, మనకి కర్ణబేరు ప్రాబ్లం కానీ ఏమున్నా సరే ఇవన్నీ కాంతి ద్వారా హీల్ చేసుకోవచ్చు మాస్టర్స్. పూర్తిగా ముక్కు భాగం అంతా కూడా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. నోరు, నోటిలోని నాలుక, పళ్ళు, దంతాలు ఇవన్నీ కూడా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి మాస్టర్స్. ఈ ముక్కు ద్వారానే మనకి ప్రాణాయామం, శ్వాసని గమనించడం, ధ్యానంలో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీన్ని కూడా మనం ఎంతగానో జాగ్రత్తగా చూసుకుంటూ మన సాధనకి ఉపయోగపడేలాగా సరైన ఆహారాన్ని తీసుకుంటూ చక్కగా మనం దీన్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి మాస్టర్స్. కాంతిని ఇన్వైట్ చేస్తూ నోటి భాగం అంతా కూడా, మన నాలుక, మన పళ్ళు అన్నీ కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. నోటితోనే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఎంతో కర్మలు మూటకట్టుకుంటున్నాం. అదంతా కూడా హీల్ అవుతూ చక్కగా మన లోపలికి సరైన జ్ఞానం అందాలి. మన నోటిలోంచి వచ్చే మాట మన నుదుటి మీద రాత అని చెప్తున్నారు మాస్టర్స్. సో నోటిలోంచి వచ్చే మాట సరైన మాటలు మాట్లాడాలి. మనకి అసలైన జ్ఞానం ఉన్నప్పుడు సరైన మాటలే వస్తాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాంతిని ఇన్వైట్ చేస్తూ మనం ఫేస్ అంతా కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టుగా గమనించండి. సహస్రారం నుంచి మొత్తం తల భాగం అంతా కూడా, ఫేస్ అంతా కూడా చక్కగా పూర్తిగా కాంతిగా తయారవుతున్నట్టు గమనించండి మాస్టర్స్. మెడ భాగం, ఇక్కడ విశుద్ధ చక్రం అంతా కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు మన ధ్యానం ద్వారా మన మాట మీద ఎరుక,
మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇస్తుంది మాస్టర్స్. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా మనకు జ్ఞానం వస్తుందో మనం మాట మీద ఎరుక కూడా వస్తుంది. మాటల ద్వారా ఎన్నో కర్మలు చేస్తుంది. అవన్నీ కూడా దగ్ధం అవ్వాలి అంటే ఈ ధ్యానం తప్పకుండా చేసుకోవాలి. గొంతు భాగం అంతా కూడా ఇక్కడ ఉన్న నాడులు నరాలు అన్నీ కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. విశుద్ధ చక్రం కూడా చక్కగా యాక్టివేట్ అవుతున్నట్టు, సహస్రారం నుంచి ఆజ్ఞాచక్రం నుంచి విశుద్ధ చక్రం ఇవన్నీ కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు, పూర్తిగా యాక్టివేషన్ అవుతున్నట్టు గమనించండి మాస్టర్స్. భుజాలు, రెండు చేతులు, కుడి మోచేయి, ఎడమ మోచేయి, కుడి అరచేయి, చేతి వేళ్ళు, గోర్లు చక్కగా కుడి చేయి అంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. చాలా మందికి స్పాండిలైటిస్, ఎన్నో హెల్త్ కంప్లైంట్లు వల్ల చేతులు తిమ్మిర్లు వాటితో బాధపడుతున్నారు. అవన్నీ కూడా చక్కగా హీల్ అయిపోతాయి మాస్టర్స్. కుడి చేయి అంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు, అలాగే ఎడమ చేయి అంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. ఎడమ మోచేయి, ఎడమ అరచేయి, చేతి వేళ్ళు, గోర్లు అన్ని కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. శుద్ధ చక్రం కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. ఛాతీ భాగం అంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి మాస్టర్స్. మన లోపల ఎన్నో ఆర్గాన్స్, ఈ భగవంతుడి యొక్క సృష్టి ఎంతో అద్భుతం. అందరిలోని కూడా ఒకే విధంగా తయారు చేయబడ్డాయి, కానీ పైకి చూడడానికి ఆకారాలు వేరు. సో ఇంటర్నల్ గా అందరికీ కూడా ఇవే ఆర్గాన్స్ అందించడం జరిగింది. మనం ఆలోచించే ఆలోచనలు, మన మాటలు, మన చేష్టలు, గజన్మ కర్మల వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తయారవుతున్నారు. ఎప్పుడైతే మనం ఈ ధ్యాన సాధన చేస్తామో ప్రతి ఒక్కళ్ళు కూడా మానవులందరూ మాధవుడుగా, పరమాత్ములుగా, ఋషులుగా, యోగులుగా తయారవుతాం మాస్టర్స్. మనందరిది ఒకే కుటుంబం. అందరం కూడా కాంతి లోకాల నుంచి వచ్చిన కాంతి లోకవాసులు. సో మనందరం నిత్యం ఈ కాంతిని ఇన్వైట్ చేసుకుంటూ కాంతి ధ్యానం ద్వారా మన లోకానికి మనం చేరుకోవాలి. ఎంతో మందిని ఈ మాయా ప్రపంచంలో పడి మర్చిపోతున్న వాళ్ళకి గుర్తు చేస్తూ ఈ ధ్యానాన్ని అందిస్తూ వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడమే మనకి ప్రతిసారి చెప్పిన అసలైన లక్ష్యం. మన హృదయ స్థానంలో నాహత చక్రం పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి మాస్టర్స్. హృదయ స్థానంలో చక్రం యాక్టివేషన్ అవ్వడం వల్ల మనలో ప్రేమతత్వం వికసిస్తుంది. చక్రం అంతా కూడా చక్కగా కాంతితో నిండిపోతుంది. చక్రం అంటే కొన్ని నాడుల కలయిక. అదంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు, హృదయ స్థానం అంతా కూడా హీల్ అవుతున్నట్టు, మన లోపల కరుడుగట్టిన కోపాలు, ద్వేషాలు అన్నీ కూడా హీలింగ్ అయిపోయి చక్కగా ప్రేమతత్వంతో యేసు ప్రభులాగా, షిరిడి సాయిలాగా, మదర్ తెరీసా లాగా మనం ఎందుకు ఉండలేము మాస్టర్స్? పత్రిజీ లాగా అందరినీ యాక్సెప్ట్ చేయడం, అందరిలోని దైవాన్ని చూడగలగడం, మన హృదయ స్థానంలో
ఆ చక్రం యాక్టివేషన్ అయినప్పుడు మాత్రమే మనం ఈ విధంగా చూడగలం. సో ప్రతి ఒక్కరూ కూడా కాంతితో నిండుతున్నట్టు హృదయ స్థానాన్ని, అనాథ చక్రాన్ని గమనించండి. ఆ లోపల ఉన్న హార్ట్, లంగ్స్ పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు. లంగ్స్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎంతో మంది శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. హార్ట్ కంప్లైంట్లతో ఎంతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ ధ్యానాన్ని అందుకుంటూ కాంతి ద్వారా హీల్ చేసుకుంటూ ఎంతో అద్భుతంగా తయారవ్వాలి. ఇదే పత్రిజీ కళ. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేసుకుందాం. పూర్తిగా మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా కాంతితో నిండుతున్నట్టు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా హీలింగ్ జరుగుతున్నట్టుగా గమనించండి. పొట్ట భాగం అంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. అక్కడ ఉన్న అన్నవాహిక, స్మాల్ అండ్ బిగిన్, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, అవన్నీ కూడా లోపల ఉన్న పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి మాస్టర్స్. మణిపూరక చక్రం పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు. మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా పూర్తిగా హీల్ అవుతున్నట్టు. తిన్న ఆహారాన్ని చక్కగా అరిగించుకునే శక్తిని, సరైన ఆహారాన్ని తినడం, ఇవన్నీ కూడా మనకి కాంతి ధ్యానం ద్వారా చేసుకోవచ్చు. సరైన ఆహారాన్ని మాస్టర్స్ ఈ శరీరానికి ఇది ఒక మహా అద్భుతం. ఎంతో అద్భుతమైన ఈ శరీరాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంతో అద్భుతంగా మనం తయారు చేయాలి. వజ్రకాయంలా తయారు చేసుకుందాం. సో ఈ కాంతిని పూర్తిగా పొట్ట భాగం, మణిపూరక చక్రం అంతా కూడా పూర్తిగా నింపుకుంటూ, అక్కడ ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఏమున్నా సరే అన్ని చక్కగా తగ్గించుకుంటూ పూర్తిగా హీల్ అవుతున్నట్టుగా గమనించండి మాస్టర్స్. మనం పెట్టే ఆహారం అంతా కూడా అమృత ఆహారం కింద మారుతూ శరీరానికి ఎంతో అద్భుతమైన శక్తిని ఇవ్వాలి అనుకుంటూ తీసుకోవాలి మాస్టర్స్. వెన్నుపూస అంతా కూడా, మెడభాగం నుంచి వెన్నుపూస అంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనిద్దాం. వెన్నుపూస నిటారుగా ఉంచడం వల్ల ఎన్నో హెల్త్ కంప్లైంట్లు తగ్గుతాయి. మనకు పూర్తిగా ధ్యాన సాధనలో ఉన్నప్పుడు చక్కగా వెన్నుపూస నిటారుగా ఉంచి కాంతిని ఇన్వైట్ చేస్తూ పూర్తిగా మనకున్న అక్కడ బ్యాక్ పెయిన్స్ కానీ, ఎంతో మందికి డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, వెన్నుపూస అరిగిపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని బాధపడుతున్నారు. అవన్నీ కూడా చక్కగా కాంతితో హీల్ చేసుకుంటూ ఎంతో ఎంతో బాగా ప్రాసెస్ జరుగుతున్నట్టు ముందుకి గమనించుకుంటూ ముందుకు వెళ్దాం మాస్టర్స్. మందులు కూడా తగ్గని ఎన్నో కంప్లైంట్లు చక్కగా ఈ కాంతి ధ్యానం ద్వారా మనం హీల్ చేసుకోవచ్చు. మన అద్భుతమైన ఈ శరీరాన్ని వజ్రకాయంగా కూడా మార్చుకోవచ్చు. అది మన చేతిలోనే ఉంది మాస్టర్స్. పూర్తిగా కాంతిని నింపుకుంటూ సహస్రారం, ఆజ్ఞాచక్రం, విశుద్ధ, అనాహతం, మణిపూరకం, స్వాదిష్టానం, పూర్తిగా స్వాదిష్టాన చక్రం దగ్గర
కింద పొట్ట భాగం అంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. కాలేయం, గర్భసంచి పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు. మెనోపాజ్ కంప్లైంట్స్ అన్నీ కూడా పూర్తిగా హీల్ చేసుకుంటూ చక్కగా అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా అద్భుతంగా తయారవ్వాలి మాస్టర్స్. స్వాదిష్టాన చక్రం అంతా కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. మూలాధార చక్రం, వాయువు కింద ఉన్న భాగాలన్నీ కూడా ఇటు భాగం పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి మాస్టర్స్. అక్కడ ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి పూర్తిగా ఆరోగ్యవంతులుగా తయారైనట్టు. మూలాధార చక్రం అంతా కూడా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. మన భయాలన్నీ కూడా ఇక్కడ మూలాధార చక్రంలోనే ఉండిపోతుంది మాస్టర్స్. మన భయాలన్నీ దాటాలి అంటే మనం మూలాధార చక్రాన్ని దాటాలి. సో పూర్తిగా కాంతితో నింపినప్పుడు మనలో ఉన్న భయాలు, ఆందోళనలు, టెన్షన్స్, అనుమానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా పూర్తిగా హీల్ అయిపోతుంది. మనల్ని మనమే సరి చేసుకుంటూ మాధవుడుగా మారచ్చు అన్నది మన ద్వారానే నిరూపించడం జరుగుతుంది. సో ఎంతో మంది యోగులు, గురువులు ఈ భూమి మీదకి వచ్చి చక్కగా యోగ సాధన చేసుకుంటూ ఎంతో మంది మాస్టర్స్ కింద మాధవులుగా తయారై చూపించారు. మనం కూడా ఆ మార్గంలోనే నడుస్తున్నాం మాస్టర్స్. సంసారంలోనే నిర్వాణం అని చెప్పాను. సో చక్కగా ధ్యానం చేసుకుంటూ ఈ సంసారంలో వచ్చే ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఈ ధ్యానం ద్వారా జ్ఞానాన్ని అందుకుంటూ ఎంతో అద్భుతంగా మనం కాంతి శరీరధారులుగా తయారవుతాం. పూర్తిగా మన శరీరం అంతా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. కాళ్ళు, మోకాళ్ళు, పాదాలు, పడమలు, కాలి వేళ్ళు, ముడుసులు, అరికాళ్ళు, పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి మాస్టర్స్. అందరికీ కూడా ఎక్కువగా ఈ మధ్యన మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, మడమల నొప్పులతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అరికాళ్ళలో తిమ్మిరిలో కాంతిని భూమాతకి, పశుపక్షాలకి, మన ఇంటికి, మన ఇంటిలోని వాళ్ళందరికీ కూడా మనం కాంతిని స్ప్రెడ్ చేయొచ్చు మాస్టర్స్. చక్కగా మన ద్వారా ఈ విశ్వం అంతా కూడా చక్కగా కాంతి ప్రసారం జరుగుతున్నట్టు పూర్తిగా అందరికీ స్ప్రెడ్ చేస్తున్నట్టు గమనించండి. మన 7 శరీరాలు, 7 చక్రాలు, 72,000 నాడిలో కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు కాంతి శరీరంగా మారినట్టు చక్కగా గమనించండి. మన చక్రాస్ అన్ని కూడా చక్కగా యాక్టివేషన్ అయినట్టు అన్ని చక్రాలని కూడా ఇప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంచుకుంటూ ప్రతి సిచ్యువేషన్ ని కూడా చక్కగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఎంతో అద్భుతంగా మనం మాధవులుగా తయారవుతున్నాం మాస్టర్స్.
ఇల్లంతా కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. ఈ ఊరంతా కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. ఈ విశ్వం అంతా కూడా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ అన్ని కూడా కాంతితో నిండిపోతున్నాయి. ఇంకా ఇంకా ఊరూరా పిరమిడ్స్, ఇంటింటికి పిరమిడ్స్ కూడా రావాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిరమిడ్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ, పిరమిడ్ యొక్క ఉపయోగాల్ని తెలుసుకుంటూ చక్కగా అందరూ కూడా ఆచరించాలి. విశ్వం మొత్తం శాకాహార జగత్ కావాలి. ఎన్నో మంది, ఎంతో జీవులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. దానివల్ల ఎంతో నెగిటివ్ ఎనర్జీ మనం పెంచుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా శాకాహారులుగా, అమృతాహారులుగా, శ్వాసాహారులుగా తయారవ్వాలి. ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి మాస్టర్స్. అవన్నీ కూడా చక్కగా ఆగిపోతూ అందరూ కూడా కలిసిమెలిసి ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళాలి. ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రకృతి నష్టం కూడా జరుగుతుంది యుద్ధాల వల్ల. సో మనం చేసే ఈ ధ్యాన సాధన, ఈ ఎనర్జీ అంతా కూడా చక్కగా అలాంటివి జరగకుండా మంచి సంకల్పం పెట్టుకుంటూ ముందుకు వెళ్దాం. అన్ని దేశాల వాళ్ళు చక్కగా కలిసిమెలిసి ముందుకు సాగాలి. మనందరం కూడా చక్కగా సత్యయుగంలోకి అడుగులు వేద్దాం. విశ్వం అంతా కూడా శాకాహార జగత్తుగా, పిరమిడ్ జగత్తుగా, ధ్యాన జగత్తుగా తయారవుతుంది. ఒక రాముడిలా, ఒక కృష్ణుడిలాగా మనం కూడా తయారవుతాం మాస్టర్స్. మనలో ఉన్న దైవాన్ని మేల్కొల్పుదాం. అందరం కూడా దైవాలు అన్న విషయాన్ని తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా చాటి చెబుతాం. పూర్తిగా కాంతి శరీరంగా తయారవుతాం. మన ఆరా అంతా కూడా కాంతితో నిండిపోతున్నట్టు, మన 72,000 నాడులు కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. మనకి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ ఉంచుకుని మిగిలిందంతా భూమాతకు వెళ్ళిపోవాలి అని చెప్పుకుందాం. పూర్తిగా కాంతి ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అణువు అణువు, కణం కణం కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. మన లోపల ఉన్న చిన్ని చిన్ని సమస్యలు కానీ, పెద్ద పెద్ద సమస్యలు ఏదైనా సరే చక్కగా హీల్ అవుతున్నట్టుగా గమనించండి. ప్రతి సమస్యకి మూలం మన ఆలోచనలు. ఆలోచనలన్నీ కూడా చెక్ చేసుకుంటూ చక్కగా అన్ని పాజిటివ్ గా ఆలోచిస్తూ మన ఆత్మ ఎదుగుదల వైపు మనం ప్రయాణం చేద్దాం. సరికాని ఆలోచనలు, సరికాని విషయాలన్నీ కూడా క్లియర్ అయిపోతున్నట్టు ఊహించుకుందాం. సరైన జ్ఞానాన్ని అందుకుని సరైన మార్గంలో నడుద్దాం.
ఈ కాంతిని మన ఇంటిలోని వాళ్ళందరికీ కూడా చక్కగా స్ప్రెడ్ చేద్దాం. మన ఊరంతా కూడా చక్కగా కాంతిని స్ప్రెడ్ చేద్దాం. అందరం కూడా కాంతిలోక వాసులం మాస్టర్స్. కృష్ణుడు చెప్పినట్టు ఆచరిద్దాం. రాముడు నడిచిన బాటలో నడుద్దాం. ఎంతో మంది యోగులు, గురువులు వాళ్ళు చూపించిన మార్గంలో మనం కూడా అడుగులు వేద్దాం. రమణ మహర్షి, సదానంద యోగి, మహావతార్ బాబాజీ, నీలారప్పే, గుప్తేశ్వరగిరి గారు, ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళందరూ నడిచిన బాటలో మనం కూడా నడుద్దాం మాస్టర్స్. మనం సంసారంలోనే నిర్వాణం అన్న విషయాన్ని ఆచరిద్దాం. ఇక్కడి నుండే ధ్యానం, ఇంటి నుంచే ప్రచారం. చక్కగా ఇక్కడి నుండే విశ్వం లోక కళ్యాణం కోసం మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం. లోక సమస్త సుఖనో భవంతు అన్న నినాదాన్ని మనం కూడా ఆచరిద్దాం. పూర్తిగా మనంతా శరీరం అంతా కూడా చక్కగా 7 శరీరాలు కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. పూర్తిగా మనం ఆరోగ్యవంతులుగా తయారైనట్టు గమనించండి. పూర్తిగా జ్ఞానములుగా తయారైనట్టు గమనించండి. పూర్తిగా అద్భుతంగా తయారైనట్టు. యోగులుగా తయారైనట్టుగా గమనించండి మాస్టర్స్. ఏడు చక్రాలు కూడా చక్కగా కాంతితో నిండిపోతుంది. గమనించండి. ఎక్కడెక్కడ శరీరంలో బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా హీల్ అవుతున్నట్టు. పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. మనం ఇచ్చే మందులు ఓన్లీ ఈ శరీరానికి మాత్రమే పనిచేస్తాయి. కానీ ఈ ధ్యానం లోపల ఉన్న 7 శరీరాలని కూడా పూర్తిగా హీల్ చేస్తుంది. పూర్తిగా 7 శరీరాలు కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. 7 చక్రాలు కూడా పూర్తిగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. మన ఆరా అంతా కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. మన ఆరా ఇంకా ఇంకా స్ప్రెడ్ అవుతున్నట్టుగా. మన ఆరాని ఎంత స్ప్రెడ్ చేసుకుంటే అంత మనం ఎన్లైట్మెంట్ మాస్టర్స్ తయారవుతాం మాస్టర్స్. ఆరా అంతా కూడా చక్కగా వైలెట్ కలర్ కాంతితో, బంగారు రంగు కాంతితో నిండిపోతున్నట్టుగా గమనించండి.
మన శరీరం అంతా కూడా బంగారు రంగు కాంతితో మెరిసిపోతున్నట్టు గమనించండి. మన ఇల్లంతా కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టుగా గమనించండి. అన్ని పిరమిడ్లు కూడా చక్కగా బంగారు రంగు కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. ఊరంతా కూడా కాంతితో నిండిపోతున్నట్టు, ప్రతి ఒక్కరూ ధ్యానులుగా, శాకాహారులుగా, ఆత్మజ్ఞానులుగా తయారవుతున్నట్టు గమనించండి. చిన్నప్పటి నుంచే ధ్యానం, ప్రతి పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పిద్దాం, మంచి మార్గంలో నడిపిద్దాం. నేటి బాలలే రేపటి పౌరులు. మనం సరైన జ్ఞానాన్ని అందివ్వగలిగితే పిల్లలందరూ కూడా చక్కగా జ్ఞానులుగా, ఆత్మజ్ఞానులుగా తయారవుతారు మాస్టర్స్. చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పిద్దాం. పుట్టబోయే పిల్లలందరూ కూడా మాస్టర్స్. అందరి వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేసుకుంటే చక్కగా మనం సత్యయోగ స్థాపనలో కూడా అడుగులు పెట్టచ్చు. ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందిద్దాం మాస్టర్స్. ఈ ఆత్మ యొక్క ఆనందాన్ని అందరూ తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు అనుభూతి చెందాలి. పూర్తిగా మన శరీరం అంతా కూడా చక్కగా కాంతితో నిండిపోతున్నట్టు మాట్లాడుతూ శ్వాస మీద అభ్యాసం. ఒక 5 minutes అండి. ఇంకా శ్వాసని గమనించండి. Five, 4, 3, 2, 1, 0. పూర్తిగా అందరూ చిరుమంద హాసంతో చక్కగా 2 చేతులు ఓపెన్ చేసుకుని 2 కళ్ళ మీద గౌరవించుకుని ఎంతో అద్భుతమైన ఈ ధ్యానానికి మనం కృతజ్ఞతలు చెప్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ అందరికీ కూడా, పత్రిజీకి, అమ్మకి, యోగులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన లావణ్య మేడం గారికి, ప్రొద్దుటూరు లావణ్య మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరూ సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.